హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో మటన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఫ్రైలో మటన్ ముక్క అనేది మెత్తగా ఉండాలి, అలా అని మటన్ చిదురైపోకుండా ఉండాలి. ఆ విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ ఇప్పుడే వేయనవసరం లేదు. ఇందులో మటన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని దీన్ని మనము ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒకవేళ మటన్ కొంచెం ముదురుదైతే ఒక 6-7 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈ ఫ్రైలోకి ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, 4 నల్ల మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలుక్కాయ వేసుకొని ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 6-7 చిన్న ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ముందు నీళ్లు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ని వేసి ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మటన్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పుని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ మసాలా దినుసులన్నీ పచ్చిగానే తీసుకున్నాము, వీటిని ఏమీ ఫ్రై చేయలేదు కాబట్టి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనము కలుపుకుంటూనే 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయినట్లు. ఈలోపు మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము ఈ మటన్ ముక్కల్ని అలాగే అందులో ఉండేటటువంటి నీళ్ళని కూడా కలిపి ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. మనకి మటన్ అనేది కుక్కర్లో 70% వరకు ఉడికిపోయి ఉంటుంది. మిగతా 30% మనము ఈ నీళ్ళతో పాటు ఈ మటన్ని కూడా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉప్పు ఒకసారి సరిచూసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా మటను బాగా దగ్గరకు పడిన తర్వాత మనం ఇంకా మూత తీసేసి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ముక్క బాగా ఉడికేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా కలర్ అనేది బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అనేది అడుగంటకుండా మనం ఇక్కడ కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మటన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకునైతే కంపల్సరీగా వేసుకోండి. ఈ మటన్ ఫ్రైలో ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చివరగా కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసుకోవడం వల్ల మటన్ ఫ్రై అనేది చాలా జ్యూసీగా ఉంటుంది.
అలాగే మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలా కాకుండా మనం కుక్కర్లోనే ఎక్కువ విజిల్స్ పెట్టి ఫ్రై చేసేమంటే ఈ మటన్ ఫ్రై అనేది మనకి పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.